నా 2 చేతులు 2 కాళ్ళు కట్టి బలిపీఠ మీద పండుకోబెట్టావు. ఏం చేయబోతున్నావు అంటే నిన్ను దేవునికి బలి అర్పిస్తున్నాను అంటాడు. దేవుని పిల్లల తన కుమారుడు అంటాడు, దేవునికి సంతోషంగా స్వీకరిస్తాడు. నీకు ఏది ఇష్టమైతే అది చేయమంటాడు. అంటే తన తండ్రి మాటను గౌరవించాడు. మా తండ్రి నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా తండ్రే కదా నన్ను చంపేది, నా తండ్రే కదా నన్ను ప్రేమించేదని అప్పగించుకుంటాడండి. వెంటనే ఆకాశం ఉన్న దేవుడు అబ్రహాంతో మాట్లాడి అంటాడు, నరబలిని కోరే దేవుడును కాను, అబ్రహాం కాళ్ళు చేతులు ఇప్పుదీసి నీ కుమారునికి మారుగా మనకు గొర్రె పిల్లను అక్కడ దహన బలిగా అర్పించమంటాడు. ఏమంటాడండి? బలిగా అర్పించమంటాడు. అప్పుడు తన కుమారుని కవిగిట్లో అప్పుకుంటాడు. అంటే ఏ తండ్రికి ఉంటుందండి కుమారుని బలి అర్పించాలి?